మీదుట కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిని వీడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో సేవలందిస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే 4వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈరోజు సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు అందరికీ వర్తించాలని మేము అడుగుతా అంటే ఈరోజు నారాయణ గారు మాట్లాడరు, ఈరోజు లోకేష్ గారు మాట్లాడరు, ఈరోజు చంద్రబాబు మాట్లాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఎవరు మాట్లాడకుండా మేము ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు? 4 సార్లు చర్చలు పిలిచారు. 4 సార్లు చర్చల రూపంలోనే మోసం చేసే పరిస్థితిలో ఈరోజు తేవడం జరిగి. అయ్యా చంద్రబాబు గారు, మీరు ఏ విషయం చెప్పారు? మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తిస్తాయి, మేము అన్నీ వర్తిస్తాయని చెప్పి ఈరోజు వ్యక్తులు మారినారు కానీ పాలన మారలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్కాత్ తెచ్చి ఎంప్లాయీని ప్రకటించి ఆ రోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు పథకాలు లేవు. ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఈరోజు మున్సిపల్ కార్మికులకి, పారిశుద్ధ కార్మికులకు కానీ, ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు కానీ రేషన్ కార్డులో పిల్లల పేరు ఎక్కియాలన్నా లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీలో రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వస్తుంది. అలాగే మన పిల్లలకు సంబంధించిన